హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఐసీటీ యూనిట్ 1లో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. అండ్ ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అయితే మీరు అమౌంట్ పే చేసి సపోర్ట్ చేయాలి అనుకుంటే సూపర్ థ్యాంక్స్ అండ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీరు సపోర్ట్ చేయొచ్చు. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. నేచర్. Educational technology is the application of modern skills to the process of teaching and learning. టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్కి మోడర్న్ స్కిల్స్ని అప్లై చేయడమే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఇట్ ఈస్ కాన్స్టాంట్లీ ఇవాల్వింగ్ డ్యూ టు ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీ. టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ టెక్నాలజీలో కూడా ఎప్పటికప్పుడు చేంజెస్ అనేవి వస్తాయి. నెక్స్ట్, ఇట్ ప్రయారిటైజెస్ ద నీడ్స్ అండ్ లెర్నింగ్ స్టైల్స్ ఆఫ్ ఇండివిజువల్ స్టూడెంట్స్. సో ఇండివిజువల్ స్టూడెంట్కి సంబంధించిన నీడ్స్ అండ్ లెర్నింగ్ స్టైల్స్ గురించి ఎక్కువగా అది ప్రయారిటీ ఇస్తుంది ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అనేది. నెక్స్ట్, ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ పర్సనలైజ్డ్ అండ్ ఎంగేజింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే బోరింగ్ అనిపించకుండా స్టూడెంట్స్కి ఎప్పుడు ఎంగేజింగ్గా అండ్ వాళ్ళ ఇండివిజువల్ నీడ్స్కి సంబంధించి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని క్రియేట్ చేయడం ఈ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ యొక్క మెయిన్ ఎయిమ్ అన్నమాట. నెక్స్ట్, ఇట్ ఇన్వాల్వ్స్ ద ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ వేరియస్ రిసోర్సెస్, బోత్ హ్యూమన్ అండ్ నాన్ హ్యూమన్. నాన్ హ్యూమన్ మీన్స్ టెక్నాలజీ. టీచర్స్ నాలెడ్జ్ని అండ్ అలానే టెక్నాలజీని యూజ్ చేసుకుని డిఫరెంట్ రిసోర్సెస్ క్రియేట్ చేయడం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎఫెక్టివ్గా అండ్ ఎంగేజింగ్గా ఉండేలాగా చూస్తుంది ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అనేది. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఈజ్ ద ఫాస్ట్ గ్రోయింగ్ డిసిప్లిన్. సో ఈ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బిహేవియరల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో ఈ ఫీల్డ్స్లో వచ్చే చేంజెస్ని బట్టి, అడ్వాన్స్మెంట్స్ని బట్టి ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ డిసిప్లిన్ రాదర్ దాన్ అ థియరిటికల్ కన్స్ట్రక్షన్. సో ఇది ఎక్కువగా ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఫోకస్ చేస్తుంది థియరిటికల్ నాలెడ్జ్ కంటే. నెక్స్ట్, ఇట్ లొకేట్స్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొవైడ్స్ రెమెడియల్ మెజర్స్ అండ్ అల్టిమేట్లీ ఎయిమ్స్ అట్ ఇంప్రూవింగ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ని లొకేట్ చేసి, ఐడెంటిఫై చేసి అండ్ దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి రెమెడీస్ కూడా ఇస్తుంది. అండ్ అల్టిమేట్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మేకింగ్ ద టీచింగ్ ప్రాసెస్ క్లియర్, సింప్లిఫైడ్ అండ్ ఇంట్రెస్టింగ్. సో డిఫరెంట్ టీచింగ్ ఎయిడ్స్, ఎంగేజింగ్ టూల్స్ అవన్నీ యూజ్ చేయడం ద్వారా టీచింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా, క్లియర్గా అండ్ పిల్లలకి అర్థమయ్యేలాగా, సింప్లిఫైడ్గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, ఇట్ బౌండ్ టు ఇంప్రూవ్ ద టీచర్స్, స్టూడెంట్స్ అండ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఈ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ద్వారా స్టూడెంట్స్తో పాటు టీచర్స్ అండ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. టీచర్ కూడా డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకుంటారు, పిల్లలకి ఎలా చెప్పాలి ఇవన్నీ కూడా. సో ఇది స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది, టీచర్స్కి యూజ్ అవుతుంది అండ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఈజ్ అ కాంప్రహెన్సివ్ టర్మ్. ఇట్ ఇంక్లూడ్స్ ఇన్స్ట్రక్షనల్ టెక్నాలజీ, టీచింగ్ టెక్నాలజీ, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్, మైక్రో టీచింగ్ అండ్ సిస్టమ్ అనాలిసిస్. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అనేది ఒక కాంప్రహెన్సివ్ టర్మ్ అన్నమాట. అంటే డిఫరెంట్ ఫీల్డ్స్ అనేవి దీనిలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా ఎడ్యుకేషనల్ టెక్నాలజీలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్, ఇట్ స్ట్రెసెస్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఫర్ ఎఫెక్టివ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎఫెక్టివ్గా ఉండేలాగా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, ఎక్స్పెక్టెడ్ బిహేవియరల్ చేంజెస్ ఇన్ ద టీచర్స్, స్టూడెంట్స్ ఆర్ పాసిబుల్ త్రూ ద ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. సో ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ద్వారా స్టూడెంట్స్ యొక్క స్టడీస్ అండ్ నాలెడ్జ్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. స్టూడెంట్స్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో ఈ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ద్వారా డిఫరెంట్ టెక్నిక్స్, మెథడ్స్ ఇవన్నీ యూజ్ చేయడం ద్వారా టీచర్స్కి కూడా యూజ్ అవుతుంది. ఎవరెవరికి ఎలా టీచ్ చేయాలి, ఏమేమి టెక్నిక్స్ యూజ్ చేయాలి ఇవన్నీ కూడా టీచర్కి తెలుస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్
మీ బీఎడ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.